ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక యథార్థ ఘటన. డెవిల్స్ హర్రర్ మూవీ లాగా నిజమైన దయ్యాలు. ఈ ఒక గ్రామం ఉంది, మారుమూల పల్లెటూరు గ్రామం. అయితే ఆ కుగ్రామంలో ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్లో ఇట్లా ట్రైన్స్ పోతుంటాయి కదా. ఆ ట్రైన్స్ పోయేటప్పుడు ఇట్లే ఎవరు వచ్చేసి ఇట్లా కట్ట కింద అటు ఇటు వెళ్ళేటప్పుడు ఇద్దరు ముగ్గురు అట్లా సూసైడ్ చేసుకునేది అంట. అయితే అప్పటి నుండి వాళ్ళు దయ్యాలయ్యి తిరుగుతున్నారంట. రాత్రి 12 అయితే చాలు ఆ ఏరియాలో ఎవరైనా ఒక్కళ్ళు అడుగు పెట్టాలని గజ 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 గజలు ఆడుతుంటారు ఫ్రెండ్స్. అయితే ఆ దయ్యాలు వికృతమైనటువంటి శబ్దాలు చేస్తూ మరి నిప్పులు కొట్టుకుంటూ తెల్లగా అటు ఇటు నడుచుకుంటూ పడుతూ ఉంటాయంట. అయితే పొద్దున మళ్ళీ 4 గంటల వరకు కూడా ఎవరు ఆ ఏరియాకి వెళ్ళటానికి కూడా సాహసం చేయలేరు. అయితే మళ్ళీ ఆడ నుండి వచ్చేసి రైల్వే ట్రాక్ నుండి కొద్ది ఫర్లాంగ్ దూరంలో ఇట్లే మెయిన్ తార్ రోడ్డు ఉంటుంది, హైవే రోడ్డు. ఆ రోడ్డు మీదకి వచ్చేసి రాత్రిపూట వెహికల్స్ ఉంటాయి కదా, 12 గంటలకు టైం దాటిన తర్వాత ఎవరైనా 2 వీలర్ మీద వెహికల్ మీద వెళ్తుంటే సడన్గా టక్కన వచ్చేసి ఆ బండి మీద ఇలా కూర్చున్నట్టు ఒక ప్రేతాత్మలా అనిపిస్తాయి. అయితే అక్కడ వచ్చే జనం పోయే జనం ఒక్కసారిగా గురుపుడుతోటి ఉలిక్కి పడుతూ ఉంటారు. అది అనేది ప్రతి ఒక్కరికి ఆ గ్రామంలో ఆ విషయం అనేది చాలామందికి ఇలా జరిగిందంట. అట్లా అని చెప్పేసి ఒకరోజు ఒక 10 మంది మొత్తం ఊర్లో ఉంటారు కదా యువకులు కలిసేసి కర్రలు తీసుకొని అసలు ఎట్లా ఉన్నాయి దయ్యాలు ఉన్నాయి అలా వారి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరు కలిసి ఆ రోజు ఆ కుగ్రామంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి అందరు కలిసి రాత్రిపూట 12 గంటలకి అమావాస్య టైం అంటే ఇప్పుడు వెన్నెలు ఉండదు కదా, ఆ టైం అమావాస్య అంటారు. ఆ టైంలో అర్ధరాత్రి పూట రైల్వే స్టేషన్కి చేరారంట. చేరిన తర్వాత అస్సలు ఇక 12 వరకు ఏమీ సౌండ్ లేదంట. ఒక 5గురు అటు ఒక 5గురు ఇటు మాట్లాడుకుంటా చిన్నగా ఫాలో అవుతున్నారంట. ఒక దారి ఉంటుంది రైల్వే ట్రాక్ పక్కన, ఆ దారిలో అట్లా ఫాలో అవుతుంటే సడన్గా అంతమంది 10 మందిలో కూడా వచ్చేసి టక్కన మీద పడినట్టు అనిపించేసరికి ఒకడు ఉలిక్కిపడి ఉరుకుతూనే బ్యా అని చెప్పేసి వికృత చేష్టాలు చేస్తూ ఉన్నాడంట. ఏందిరా ఇదని చెప్పేసి మిగిలిన 9 మంది ఉలిక్కిపాటు పడి ఏమైందిరా నీకు ఏమైందిరా అంటుంటే వాడు వికృత చేష్టాలు చేసుకుంటూ అనుకుంటా అట్లా ఘోరంగా సౌండ్లు చేసుకుంటా కాళ్ళు కింద పట్టుకొని ఇట్లా కాళ్ళు చేతులు ఇట్లా చేసుకుంటా ఉంటూ ఉన్నాడంట. అయితే ఏం జరిగిందిరా అని చెప్పేసి మిగిలిన ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ తీసి నీళ్ళు చల్లాక వదులు 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 నన్ను వదులు ఎవరు నువ్వు అని చెప్పేసి ఆ యువకుడు వరుస్తూ ఉన్నాడంట. చివరికి వాడిని పట్టేసుకొని ఇక ఊర్లో అందరూ అనుకుంటారు కదా దయ్యం పడితే ఇట్లా కొడితే ఆ దయ్యం పోతుందని చెప్పేసి ఇక వాళ్ళ దగ్గర ఇట్లా పెట్టి అటు ఇట్లు కొడుతూ ఉన్నారంట. వాళ్ళు కొట్టినా కానీ ఇంకా ఆ కుర్రోడు ఆ యువకుడు వదులు అనుకుంటా పిచ్చి చేష్టాలు చేసుకుంటూ అటు ఇటు ఉరుకుతూ ఉన్నాడంట. ఈ లోపల మళ్ళీ ఒక తెల్లటి రూపం అందరెదురు ఎవర్రా మీరు ఇక్కడ తిరుగుతున్నారు అని చెప్పేసి పటా 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 2 ఈపు మీద పెట్టి గట్టి కొట్టినట్టు సౌండ్ వినపడిందంట. అయ్య అని వాళ్ళు బెదిరేసరికి మిగిలిన వాళ్ళకంతా ఒళ్ళంతా జలదరింపంట. అందరికీ ఒకేసారి ఒళ్ళంతా జలదరిచి ఎవర్రా అని చూస్తే మళ్ళీ అట్లా తెల్లని ఆకార రూపం వితిన్ సెకండ్స్లో అవపడినట్లు అవపడి మళ్ళీ ఎమ్మటే మాయమైపోయిందంట.
ఇట్లా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఆ కుగ్రామంలో. అయితే ఇప్పుడు ఎవ్వరు కానీ ఆ స్టేషన్‌కి రాత్రిపూట ఆ సమయంలో అస్సలు వెళ్ళాలంటే వెళ్ళరు. నిజంగా ఫ్రెండ్స్ ఇట్లా జరుగుతుంది ఒక గ్రామంలో, కుగ్రామంలో 3 దెయ్యాలు అవి వయసులో ఉన్నప్పుడు ఇదైపోయినాయంట. అట్లా దెయ్యాలయ్యి అట్లా తిరుగుతున్నాయంట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఈ నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడు ఇంతే ఏదైనా వేరే కొత్త లేటెస్ట్ జరిగే వాటితోటి మళ్ళీ నేను మీకు ముందుకు రావాలంటే 100% ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఉంటాను ఫ్రెండ్స్.